హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే OPPO A31 అనే మొబైల్ గురించి అయితే మనం ఈ రోజు మాట్లాడుకుందాం. దీని యొక్క ఫీచర్స్ ఏంటి, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా నాది రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. మనకు OPPO వాళ్ళు 2 మొబైల్స్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే OPPOకి సంబంధించి OPPO A31కి సంబంధించి మనకు 2 మొబైల్స్ అయితే విడుదల చేయడం జరిగింది. అది వచ్చేసేసి మనకు 4GB ప్లస్ 64 స్టోరేజ్తోనైతే ఒక మొబైల్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అలాగే మరో మొబైల్ వచ్చేసేసి 6GB ప్లస్ 128GBతో మరో మొబైల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 2 మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తారు OPPO A31కి సంబంధించి. అలాగే వచ్చేసేసి దీని కెమెరా చూసుకున్నట్లయితే AI ట్రిపుల్ కెమెరా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి వచ్చేసేసి దీని స్క్రీన్ వచ్చేసేసి మనకు 16.5 సెంటీమీటర్ల స్క్రీన్ అయితే ఉంటుంది. ఒకవేళ దీని ఇంచెస్లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసేసి 6.5 ఇంచెస్ వాటర్ డ్రాప్ స్క్రీన్ అయితే దీనికైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి కిందకు వద్దాం. ఒకసారి వచ్చినట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే వీళ్ళైతే 2 ఫోన్లు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకు వచ్చేసేసి ట్రిపుల్ ర్యార్ కెమెరా వచ్చేసేసి అంటే బ్యాక్ లైట్ కెమెరా వచ్చేసేసి మనకు 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనం దీని యొక్క స్క్రీన్ సైజులు చూసుకున్నాము. ఇది 6.5 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. అలాగే వాటర్ డ్రాప్ ఐ ప్రొటెక్షన్ స్క్రీన్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీని బ్యాటరీ విషయం చూసుకున్నట్లయితే మనకు 4230 mAh బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఫింగర్ ప్రింట్ ద్వారా దీన్ని అయితే అన్లాక్ అయితే చేసుకోవాలనే ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి అయితే వచ్చినట్లయితే మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. వీళ్ళైతే మనకు 3 రకాల కలర్స్లో అయితే దీన్ని అయితే విడుదల చేయడం జరుగుతుంది. అది మిస్టరీ బ్లాక్, అలాగే లేక్ గ్రీన్, అలాగే ఫ్యాంటసీ వైట్ అని 3 రకాల కలర్స్లోనైతే వీళ్ళైతే దీన్ని విడుదల చేయడం జరుగుతుంది. దీని డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసేసి దీని వెయిట్ వచ్చేసేసి మనకు 16.39 సెంటీమీటర్లో హైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి విడ్త్ చూసుకున్నట్లయితే మనకు 7.55 సెంటీమీటర్లో విడ్త్ అయితే ఉంటుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే మనకు 0.83 సెంటీమీటర్ల థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే దీని వెయిట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసేసి 180 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఈ ఫోన్కి సంబంధించిన అమెజాన్ లింకులు అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేసినట్లయితే సో మీకైతే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇది బేసిక్ పారామీటర్స్ చూసుకున్నట్లయితే మనకు 3 రకాల్లో దీన్ని విడుదల చేయడం జరుగుతుందని ఇంతకుముందు చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చి దీని ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి వీళ్ళు Android 9 ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ Android ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళైతే దీన్ని కస్టమైజ్ చేసి మనకు కలర్ OS 6.1.2గానైతే వీళ్ళైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని బ్యాటరీ విషయం చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు అయితే చదువుకున్నాం. దీని బ్యాటరీ వచ్చేసేసి దీని ర్యామ్ వచ్చేసేసి మనకు వాళ్ళు 4GB అలాగే 6GB ర్యామ్లను అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ స్టోరేజ్ విషయం చూసుకున్నట్లయితే మనకు 64GB అలాగే 128GB స్టోరేజ్లను అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం మెమరీ కార్డు ద్వారా దీన్ని ఎక్స్పెండ్ చేసుకోవాలంటే 250GB వరకు అయితే దీని అయితే ఎక్స్పెండ్ చేసుకునే ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే దీని సైజ్ వచ్చేసేసి 16.5 సెంటీమీటర్లో దీన్ని మనం ఇంచెస్లో కన్వర్ట్ చేసినట్లయితే 6.5 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. అలాగే దీని రిజల్యూషన్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసేసి 600x720 పిక్సెల్లోనైతే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని కలర్స్ వచ్చేసేసి మనకు 16 మిలియన్ కలర్స్ అయితే ఇదైతే మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని స్క్రీన్ రేషియో చూసుకున్నట్లయితే 89% స్క్రీన్ రేషియో అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని కాంట్రాక్ట్ విషయం చూసుకున్నట్లయితే 15:1 కాంట్రాస్ట్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. కెమెరా విషయం చూసుకున్నట్లయితే మనకు ర్యార్ సెన్సార్ అనమాట. బ్యాక్ కెమెరా వచ్చేసేసి మనకు 12MP మెగాపిక్సెల్ అయితే ఒక కెమెరా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2MP అంటే 2 మెగాపిక్సెల్లోనైతే అయితే ఒక కెమెరా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ 2MP మెగాపిక్సెల్ అయితే వీళ్ళైతే కెమెరా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం 3 రకాల కెమెరాలు అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాక్ వచ్చేసేసి వీళ్ళైతే ఫ్లాష్ LED అని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అపర్చూర్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కెమెరా మోడ్ విషయాన్ని చూసుకున్నట్లయితే అంటే మనం కెమెరా ద్వారా మనం ఫోటోలు తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా వీళ్ళు వచ్చేసేసి మనకు కొన్ని మోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ మోడ్లో మనం కెమెరా ద్వారా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే మనకు ఫొటోస్ తీసుకోవచ్చు, దీంతో వీడియోస్ తీసుకోవచ్చు, అలాగే ప్రొఫెషనల్ మోడ్లో తీసుకోవచ్చు, పనోరామాలో తీసుకోవచ్చు, పోర్ట్రైట్ మోడ్లో తీసుకోవచ్చు, అలాగే టైమ్ ల్యాప్స్ ఫోటోగ్రఫీలో కూడా తీసుకోవచ్చు. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే ద ర్యార్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా ఆర్ సపోర్ట్ అప్ టు 1080 పిక్సెల్ ఎట్ 30 ఫ్రేమ్ పర్ సెకండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి 720 పిక్సెల్ ఎట్ 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఫ్రంట్ కెమెరా ద్వారా వీడియోస్ తీసుకున్న బ్యాక్ కెమెరాస్ ద్వారా మనం వీడియో తీసుకున్నట్లయితే మనకు 1080 పిక్సెల్ అలాగే 720 పిక్సెల్లోనైతే మనం అయితే వీడియో తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే బ్యాక్ అయితే ఎలాగైతే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటామో అదే క్లారిటీతో ఫ్రంట్లో కెమెరా ద్వారా కూడా మనమైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే వీళ్ళైతే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఇంకా దీని బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే మనం టాక్ టైం అయితే మనం
ఓన్లీ ఫోన్తో మాట్లాడుకున్నట్లయితే 45 అవర్స్ అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు జిఎస్ఎం ద్వారా. WCDMA ద్వారా మనం మాట్లాడుకున్నట్లయితే 33 అవర్స్ అయితే మనం మాట్లాడుకోవచ్చు కంటిన్యూస్గా. అలాగే ఆడియో పే బ్యాక్ విషయానికి వచ్చినట్లయితే మనం ఓన్లీ మన ఫోన్ ద్వారా ఆడియో మాత్రం విన్నట్లయితే 35 అవర్స్ మనం ఆడియో కంటిన్యూస్గానే అయితే వినవచ్చు. అలాగే మనం వీడియోస్ ఏమైనా చూసినట్లయితే ఈ ఫోన్ ద్వారా మనం 8 అవర్స్ వీడియోస్ అయితే మనం కంటిన్యూస్గా అయితే చూడవచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఇది జిఎస్ఎం, WCDMA, అలాగే LTE, అలాగే TD-LTE అయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అలాగే సిమ్ కార్డ్ విషయానికి వచ్చినట్లయితే డ్యూయల్ నానో అంటే 2 నానో సిమ్ కార్డులు ప్లస్ ఒక మైక్రో SD పెట్టుకోవడానికి అయితే ట్రిపుల్ స్లాట్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లూటూత్ విషయానికి వచ్చినట్లయితే 5.0 బ్లూటూత్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా కిందకు వద్దాము. కిందకు వచ్చినట్లయితే దీని సెన్సార్ చూసుకున్నట్లయితే మనకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, G సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్, అలాగే గైరోస్కోప్ అండ్ పెడోమీటర్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. మనం దీన్ని డెలివరీకి ఆర్డర్ ఇచ్చినట్లయితే మనం ఈ ఫోన్ ఆర్డర్ ఇచ్చినట్లయితే వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు మనకైతే ఏ ఐటమ్స్ ఇస్తారంటే మనకు హ్యాండ్సెట్ ఒకటైతే ఇస్తారు, అలాగే USB కేబుల్ ఇస్తారు, అడాప్టర్ అయితే ఒకటి ఇస్తారు, అలాగే సిమ్ కార్డ్ పిన్ అయితే ఒకటి ఇస్తారు. అంటే సిమ్ కార్డ్ ఎజెక్షన్ పిన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రొటెక్టివ్ కేసు ఇవ్వడం జరుగుతుంది, అలాగే క్విక్ గైడ్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే వారంటీ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళైతే డెలివరీ చేసినప్పుడు. ఒకవేళ మీరు దీన్ని ఆర్డర్ పెట్టుకోవాల్సినప్పుడు దీనికి సంబంధించి అమెజాన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ అమెజాన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీకైతే కొంత మొత్తంలోనైతే దీనికి సంబంధించిన డిస్కౌంట్ అయితే మనకైతే లభిస్తుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.